మెగాస్టార్ చిరంజీవి గారు మళ్ళీ రాజకీయాల్లోకి రావాలి, ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణంలో తన వంతు పాత్ర పోషించాలి. ఎందుకు ఈ మాట చెబుతున్నాను అంటే, వైజాగ్ ఆర్కే బీచ్ నుండి భీమిలి వరకు మనం ప్రయాణం చేస్తున్నప్పుడు ఆ బీచ్ అందాలు ఎంతో అద్భుతంగా ఉంటాయి. అంతే అద్భుతంగా రోడ్లు కూడా ఉంటాయి. ఆ అద్భుతమైన రోడ్ల నిర్మాణానికి కారణం మన మెగాస్టార్ చిరంజీవి గారు. వైజాగ్ బీచ్ రోడ్డును వెడల్పు చేసి ల్యాండ్స్కేపింగ్ లైటింగులతో సుందరీకరణ చేస్తే వైజాగ్ పర్యాటక రంగం మరింత అభివృద్ధి చెందుతుందనే ఆలోచనతో చిరంజీవి గారు కేంద్ర పర్యాటక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు వైజాగ్ భీమిలి బీచ్ కారిడార్కు 45 కోట్ల రూపాయలు కేటాయించి అభివృద్ధి చేశారు. రోజు గ్లోబల్ సమ్మిట్ టు సిఏఏ సదస్సులు విశాఖలో పెట్టుకుంటున్నాము అంటే వైజాగ్ ఎంతో అభివృద్ధి చెందింది కాబట్టి, ఆ అభివృద్ధిలో చిరంజీవి గారి పాత్ర కూడా ఉంది కాబట్టి, కేవలం 2 సంవత్సరాల కేంద్ర మంత్రి పదవిలో ఉంటేనే ఇంత అభివృద్ధి చేస్తే, జనసేన నుండి ఎంపీగా గెలిచి మోడీ క్యాబినెట్లో 5 ఏళ్ళు మంత్రిగా పనిచేస్తే ఒక స్టార్గా మోడీ గారితో అత్యంత సన్నిహితంగా ఉండే చిరంజీవి గారు రాష్ట్రానికి మరింత నిధులు తెచ్చి అభివృద్ధి చేయగలరని నేను నమ్ముతున్నాను. మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి.